భారత రాజ్యాంగ లక్షణాలు అనే అంశాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు భారత రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అంటారు. జనరల్ గా లిఖిత రాజ్యాంగం గురించి చదివేప్పుడు కొద్దిమంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే లిఖిత రాజ్యాంగం రాయబడింది, అలిఖిత రాజ్యాంగం అంటే రాయబడనిది అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రైమరీగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లిఖిత రాజ్యాంగము అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడా తెలియాలి. రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రైమరీ పాయింట్ అంటే లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం రెండూ కూడా లిఖితమే. ఫస్ట్ పాయింట్ ఇదే, రెండు లిఖితమే, రెండు రాయబడ్డవే. లిఖిత రాజ్యాంగం ఏమో లిఖిత రాజ్యాంగాన్ని సవరించడం కష్టం, సవరణ కష్టం అండి. లిఖిత రాజ్యాంగంలో సవరణ కష్టంగా ఉంటుంది. అదే అలిఖిత రాజ్యాంగం అయితే సవరణ సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ అంటే మనం ఏమంటాము, అమెరికా రాజ్యాంగం లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ, భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ అని చెప్తాం. అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ అంటే బ్రిటన్ రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యాంగం 3000కు పైగా సార్లు సవరించబడింది. ఎందుకు, అది అలిఖిత రాజ్యాంగం కాబట్టి. లిఖిత రాజ్యాంగం ఎలా అంటే లిఖిత రాజ్యాంగంలో సంఖ్యాయుత ప్రకరణలు మొత్తం ప్రకరణలనే ఉంటాయి. సంఖ్యాయుత ప్రకరణలు అంటే 395 నెంబర్డ్ ఆర్టికల్స్, ఆ తర్వాత మనకి ఉపనిబంధనలు చేరిస్తే మొత్తం ప్రకటనలు అవుతాయి, ఈ మొత్తం ప్రకరణలు అవుతాయి. కానీ అలిఖిత రాజ్యాంగంలో కేవలం సంఖ్యాయుత ప్రకరణలే ఉంటాయి, దీంట్లో ఉపనిబంధనలు ఉండవు, నెంబర్ పెరుగుతూ ఉంటుంది. అంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా కొత్త అంశాన్ని చేరిస్తే ఇంకొక ఆర్టికల్ యాడ్ అవుతుంది. అలాగే లిఖిత రాజ్యాంగం విషయంలో గమనించండి, రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచబడ్డ అంశము సంబంధిత నిబంధనకి అనుబంధంగా పొందుపరచడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్టికల్ 21లో ఉన్న జీవించే యొక్క అనుబంధంగా 21A పొందుపరుస్తారు రాజ్యాంగ సవరణ ద్వారా. అలిఖిత రాజ్యాంగంలో అలా జరగదు. అలిఖిత రాజ్యాంగంలో ఒక కొత్త నిబంధన అంటే ప్లస్ యాడ్ అవుతుంది, అంటే ఇంకొకటి ప్లస్ అవుతుంది. ఉన్న ఆర్టికల్స్ లో కొత్త ఆర్టికల్ యాడ్ అయిపోయి దాంట్లో సమాచారం ఉంటుంది. అలాగే లిఖిత రాజ్యాంగం ఏమో రాజ్యాంగ పరిషత్ ద్వారా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా డెవలప్ అవుతుంది. అలిఖిత రాజ్యాంగానికి అలాంటి రాజ్యాంగ పరిషత్ అవసరం ఉండదు. ఇది ప్రాథమికమైన తేడా. అంటే ఇంకా చాలా డీటెయిల్ గా కూడా చూడొచ్చు లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య ఈ తేడాలు గమనించండి. ఫస్ట్ ప్రైమరీ పాయింట్, లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం రెండు లిఖితమే. ఈ పాయింట్ గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.